తెలంగాణలో సంక్షేమ పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో భారీ ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలనే లక్ష్యంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో ఏకంగా 1.28 లక్షల పెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ పథకాల అసలు ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు భరోసా కల్పించడం. అయితే కాలక్రమేణా అనర్హులు కూడా ఈ పథకాల లబ్ధిదారుల జాబితాలో చేరినట్లు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. దాంతో ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల పరిస్థితులను పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయ వనరులు, ఆస్తులు, నివాస పరిస్థితులు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతలను నిర్ధారించారు. వెరిఫికేషన్ సమయంలో మృతుల పేర్లపై ఇప్పటికే పెన్షన్లు కొనసాగుతున్న అనేక కేసులు బయటపడ్డాయి. కొంతమంది లబ్ధిదారులు మరణించినప్పటికీ సంబంధిత సమాచారం ప్రభుత్వ రికార్డులో నవీకరించకపోవడంతో వారి పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే సంవత్సరాలుగా అందుబాటులో లేని వ్యక్తులు, ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు తేలింది. వారందరి పేర్లను అధికారులు వెంటనే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సంక్షేమ పెన్షన్లు పొందుతున్న పలువురు సంపన్నులను కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు కలిగిన కుటుంబాలు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వ్యక్తులు కూడా పెన్షన్ లబ్ధిదారులుగా కొనసాగుతున్నట్టు తేలింది. ఆర్థికంగా బలమైన ఈ వర్గాలు ప్రభుత్వ సహాయం అవసరం లేని వారిగా గుర్తించి వారి పెన్షన్లను పూర్తిగా రద్దు చేశారు. రద్దు చేసిన మొత్తం 1.28 లక్షల పెన్షన్లలో అత్యధికంగా 1.02 లక్షల పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవిగా అధికారులు వెల్లడించారు. మిగిలిన పెన్షన్లు మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో నమోదైనవిగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హతల పరిశీలన సకాలంలో జరగకపోవడం, లబ్ధిదారుల వివరాలు నిరంతరం నవీకరించకపోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో అనర్హులు జాబితాలో కొనసాగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రక్షాళనతో ప్రభుత్వ ఖజానాపై ఉన్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. ప్రతి నెల అనర్హులకు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల సంక్షేమ నిధులు ఇకపై నిజమైన అర్హులకు మళ్లించే అవకాశం ఏర్పడింది. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అనర్హుల తొలగింపుతో చాలా కాలంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అర్హులైన వేలాది మందికి కొత్త ఆశలు చిగురించాయి. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు లబ్ధి పొందలేకపోయిన అనేక మంది వికలాంగులు, వితంతువులు, నిరుపేదలు ఇప్పుడు ప్రభుత్వ దృష్టిలోకి వచ్చారు. వారి అర్హతలను మరోసారి పరిశీలించి ప్రత్యేక జాబితాను సిద్ధం చేశారు. అధికారులు తాజాగా సిద్ధం చేసిన కొత్త జాబితాలో 48,000 మంది పేర్లు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా వికలాంగులు, వితంతువులు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఎన్నో సంవత్సరాలుగా పెన్షన్ కోసం ఎదురు చూసిన ఈ వర్గాలకు ఇప్పుడు ప్రభుత్వ సహాయం అందే అవకాశాలు మెరుగుపడ్డాయి. కొత్త లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందిన వెంటనే ఈ 48,000 మందికి పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆ తర్వాత కొత్త లబ్ధిదారులకు నెలవారీగా సంక్షేమ పెన్షన్లు అందించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా చూస్తే తెలంగాణలో పెన్షన్ వ్యవస్థలో చేపట్టిన ఈ సమగ్ర ప్రక్షాళనతో ఒకవైపు అనర్హులకు చెక్ పడగా, మరోవైపు నిజమైన అర్హులకు న్యాయం జరిగే మార్గం సుగమైంది. సంక్షేమ పథకాలు నిజంగా అవసరమైన వారికే చేరాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం కీలక మలుపుగా మారింది. ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే కొత్త లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు పూయనున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.